హ్యాపీగానే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి కారుమంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కారుమంచి రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో అసెంబ్లీకి వస్తారేమోనని కొంతమంది ఆస్తి ఎదురు చూశారు పబ్లిక్. బహుశా ముందే చెప్పారు అసెంబ్లీకి రామని. సో ఇంకా రానట్లేనా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు ముందుగా నాగబాబు గారి పదవి మీద మర్రాబ్ సురేష్ గారిని ఆయన యొక్క రెస్పాన్స్ గురించి అడిగారు. దాని మీద ఆయన చెప్పడం జరిగింది. ఆయన తోట త్రిమూర్తులు గారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని మా పార్టీ వైసీపీ నాయకుల మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది. సురేష్ గారు, తోట త్రిమూర్తులు గారు ఏదో ఒకటి మాట్లాడలేదండి. తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈ రోజున కూటమిలో లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజున లెటర్ హెడ్ మీద స్వయంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే ముందు లెటర్ హెడ్ మీద ఆయన్ని మంత్రిగా తీసుకుంటాం అని చెప్పి ఈ రోజు వరకు తీసుకోకపోవడం విషయం మీద ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే మీతో పాటు అధికారం పంచుకుంటున్న తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోవడం అనేది చాలా బాగా. మీలాంటి వాళ్ళు మాటలు వినే వెనక్కి వెళ్ళారని. సరే సరే, ఒక్క నిమిషం రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు ఆ వాట్స్ వద్దులండి. వెన్నుపోటు పార్టీ మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఓకే ఓకే, సురేష్ గారు ఒక నిమిషం. మళ్ళీ సురేష్ గారు మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇద్దరు. మాట్లాడితే జనసేన వాళ్ళు గొడ్డల పార్టీ అంటున్నప్పుడు అది తప్పేనండి. గొడ్డల పార్టీ అని వాళ్ళు, వెన్నుపోటు పార్టీ అని మీరు అంటారు, రెండు తప్పే. రెండు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మర్రాబు సురేష్ గారు తోట త్రిమూర్తులు గారి మీద కామెంట్ చేశారు. నేను మీకే చెప్తున్నాను సార్, మీలాంటి వాళ్ళు ఒక్క నిమిషం వీడియో చూడండి. ఓకే, సురేష్ గారు, మర్రాబు సురేష్ గారు మాట్లాడివ్వండి. వారు ఏం మాట్లాడతారు మాట్లాడివ్వండి. వినిపించట్లేదండి, వినిపించట్లేదు. మీరు చెప్పండి సార్, ఆ వీడియో గురించి మీరు చెప్పండి. వినిపించట్లేదు సరిగ్గా. పవన్ కళ్యాణ్ గారు గతంలో వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. ఏమని? కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండక్కర్లేదు, నిజంగా సేవ చేయాలనుకుంటే వెనకుండి కూడా సేవ చేయొచ్చు, కుటుంబ పాలన అనేది నాకు నచ్చదు. ఇప్పుడు ఏమైందని? కుటుంబంలో ఉన్న కొడుకుల్ని, కూతుర్ని, లేకపోతే తమ్ముళ్ళని, అన్నల్ని ఇలా రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కావాలంటే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడే నేను మీకు పంపిస్తాను, మీరు ప్లే చేయగలిగితే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కేబినెట్ ర్యాంక్ చూపించుకోవడం కోసం తన అన్నగారికి కూడా కేబినెట్ ర్యాంక్ ఉంది అని చెప్పి, అలాగూ చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వడం లేదు కదా, తన అన్నకు కూడా కేబినెట్ ర్యాంక్ ఉందని చెప్పి చూపించుకోవడం కోసం ఈ రోజున ఏపీ గ్రీన్ అని చెప్పి కొత్తగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాగబాబు గారికి కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది తప్ప ఆయన ఈరోజు ఏదో సాధించేశాడనో, స్పెసిఫిక్గా సురేష్ గారు చెప్పినట్లుగా ఆయనకి ఎంతో ఇష్టమైన శాఖ పర్యావరణ శాఖలో నాగబాబు గారు ఏదో ముందుకు వెళ్ళిపోయి డెవలప్ చేసేస్తారు, లేకపోతే పర్యావరణాన్ని పట్టించుకుంటారు, 2047 వరకు 50% గ్రీనరీని సాధిస్తారు అనే ఉద్దేశంతో ఇచ్చింది కాదు. అది కేవలం మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కేబినెట్ ర్యాంక్ తోటి నేను నా అన్నకి పదవి ఇచ్చుకుంటున్నానని చెప్పి ఆయన సొంత శాఖలో పదవి ఇచ్చుకున్నారు తప్ప వేరే ఏం కాదనేది. ఓకే, ఏదో ఒకటి. కారుమంచి రమేష్ గారు, మీరు నాగబాబు గారి కేబినెట్ ర్యాంక్ ఇవ్వటం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. అదే చెప్తున్నా అండి, కుటుంబ పాలన వద్దు, కుటుంబ పాలన నేను ఎంకరేజ్ చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరొక కార్యకర్తకి ఇస్తే అది ఆ కార్యకర్త ఎంతో అభిమానంతో నాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి మర్రాబు సురేష్ గారికి ఇవ్వచ్చు. పాప మర్రాబు గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వలేదు, సురేష్ గారికి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు? ఆయన సొంత అన్నకి ఎందుకు ఇచ్చుకున్నాడు ఒక కేబినెట్ ర్యాంక్ పదవి? ఒక్క నిమిషం కారుమంచి రమేష్ గారు, మరి ఆ విషయం తోట త్రిమూర్తులు గారికి మీరు చెప్పొచ్చు కదా, మంత్రి పదవి ఇవ్వలేదని వారు బాధపడుతున్నారు కదా మీ పార్టీ ఎమ్మెల్సీ. అదే చెప్పారు కదండి, మంత్రి పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
ఇవ్వకుండా వెనుపోటు పొడిచారు. అంటే ఇస్తేనేమో కుటుంబ పార్టీ మాట్లాడారు. ఇస్తే కుటుంబ పార్టీ, ఇవ్వకపోతేనేమో వెన్నుపోటు. అంటే ఎలా పోనీ ఇక మీరు చెప్పండి, తెలుగుదేశం ఎలా నడవాలి, జనసేన ఎలా నడవాలని మీరే చెప్పక్కర్లా. వాళ్ళు చేసే విధి విధానాలు బట్టే ప్రజల యొక్క తీర్పు ఉంటది, ప్రతిపక్షాల యొక్క మాటలు ఉంటాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లెటర్ రిలీజ్ చేయడం తప్పు అంటారా? అది అబద్ధం అంటారా? తెలుగుదేశం పార్టీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆ లెటర్ ఇవ్వడం అబద్ధమా? మీరు చెప్పండి. నిజమే, అబద్ధం అని ఎవరన్నారు? ఇవ్వలేదు, ఇచ్చారు కదా. మరి నాగబాబు గారికి మంత్రి పదవి, ఎమ్మెల్సీ అయిన సంవత్సరం అయిపోతున్నా సరే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అన్ని మీరే చెప్తా. కుటుంబ పార్టీ అని మీరు అంటారని ఇచ్చినరేమో బేసిక్ గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మేము అంటామన్నప్పుడు ఈ పదవి కూడా ఇవ్వకూడదండి. పోనీ అందరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటారా? కూడా మీకు గుర్తుందో లేదో బ్రహ్మనాయుడు గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన రోజున కూడా నేను ఇదే వీడియోని చూపించా. స్పెసిఫిక్ గా మీకు చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పరిపాలన గురించి మాట్లాడారు. నేను కుటుంబంలోని వాళ్ళని ఎంకరేజ్ చేయను, నేను మీలాంటి సామాన్య కార్యకర్తల్ని అసెంబ్లీకి, శాసన మండలికి లేదా ప్రభుత్వ పోస్టుల్లోకి తీసుకొస్తానని చెప్పారు. కానీ తన సొంత అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారని చెప్పి ఆ రోజును కూడా మీరు వేరే ఛానల్లో డిబేట్ లో పాల్గొంటే నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పా. రోజుకొక మాట చెప్పడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉండదు. గతంలో ఏం చెప్పాం ఇప్పుడు అదే చెప్తాం, భవిష్యత్తులో కూడా అదే మాట్లాడతాం. ఎక్కడా కూడా వేరే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కుటుంబ పార్టీనా లేకపోతే నార్మలా సార్? వైఎస్ఆర్సీపీ కుటుంబ పార్టీ అయితే ఈ రోజున షర్మిల గారు ఎంపీనో లేకపోతే ఇంకోటో అయి ఉండేది. ఈ రోజు షర్మిల గారు మాకు దూరం అయి ఉండేవాళ్ళు కాదు కదా. మరి తల్లి చెల్లిని పక్కకు పంపించారు, తల్లి చెల్లిని దూరం పెట్టారు, ఈ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎవరండి? అవినాష్ రెడ్డి గారు ఎవరు? అదే విధంగా వైఎస్ విజయలక్ష్మి గారు 2014లో వైజాగ్ ఎంపీగా పోటీ చేయలేదా? సో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు, విజయలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేశారు, జగన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెళ్ళారు. నేను చెప్తున్నాను వినండి సార్. రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా ఆవిడ పోటీ చేయడం జరిగింది, ఉప ఎన్నికలో గెలవడం జరిగింది. అలాంటప్పుడు నాగబాబు గారిని చిరంజీవి గారి సోదరుడిగా ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన ముందుకు వస్తున్నాడు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను కుటుంబ పాలన నేను ఒప్పుకోను, నేను చెయ్యను అని చెప్పి ఇలాగా వేదికల మీద స్టేట్మెంట్లు ఇవ్వలేదు కదా. స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కార్యకర్తల్ని తీసుకొస్తాను అసెంబ్లీకి అని చెప్పి ఈ రోజున కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రోజున అదే తన అన్నగారికి పదవి ఇచ్చుకున్నారు. సామాన్యులకు ఎవరికైనా పదవి ఇవ్వాలా? మర్రాపు సురేష్ గారికి పాపం అదే ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్ ఇవ్వచ్చు కదా. పాపం సురేష్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామి అవుతారు కదా. ఆయన ప్రతి డిబేట్ కార్యక్రమంలోనూ పార్టీ వైస్ మీ పార్టీ మీకెందుకు పదవి ఇవ్వలేదు సార్? రమేష్ గారు మీకెందుకు ఇవ్వలేదు? మీ పార్టీ మీరు 100 డిబేట్లు చేస్తా ఉన్నారు. మీరు కూడా నేను బ్రహ్మనాయుడు గారు నాకు నా పార్టీలో నా నల్లజర్ల సొసైటీ అధ్యక్షుడిగా 5 ఏళ్ల పాటు చైర్మన్ గా నేను పదవి నిర్వహించా. మీకు తెలుసో తెలీదో? అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు డిసిసిబి చైర్మన్ ఇవ్వమని చెప్పి లెటర్ సంతకం పెడితే కొన్ని కారణాల కారణంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజు నాకు ఆ పదవి రాకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నీ భవిష్యత్తు బాధ్యత నాది అని చెప్పి నాకు చెప్పారు. నేను 5 ఏళ్లు నల్లజర్ల సొసైటీ మా గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లు నేను పదవిలో ఉన్నా. పదవి లేకుండా నేనేమి లేను. నాకు పదవి ఇచ్చారు, గౌరవించారు, గుర్తింపునిచ్చారు. ఈ రోజు కూడా అదే గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఉంది. కానీ జనసేన పార్టీలో పాప మర్రాపు సురేష్ గారు ఒక గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ఏం గుర్తించారండి? ఏ పదవి ఇచ్చారు? ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా. చెప్పేది అదే, సాధారణ కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం లేదు, అందరినీ గుర్తించుకుంటున్నారు. కరెక్ట్ కాదు అని చెప్పి సురేష్ గారు 1 by 1 మాట్లాడుదురు. కోట త్రిమూర్తుల గారి మీద మర్రాపు సురేష్ గారు వ్యాఖ్యలు చేయకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడవలసిన పనే లేదు నాకు. ఇక మీరు డిఎస్సీ మీద అడగడం జరిగింది సార్. 1 by 1 మాట్లాడుదురు, మళ్ళీ మాట్లాడుదురు, నెక్స్ట్ రౌండ్ మాట్లాడుదురు. దయచేసి 1 by 1 మాట్లాడుదురు. సమయం కూడా ఇంపార్టెంట్, అందరికి సరైన సమయం ఇవ్వాలి. మనతో సజ్జ అజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి.